నవీన్ గారు, అన్న చెప్పండి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగింది తాటిపాముల గ్రామానికి? తాటిపాముల గ్రామానికంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఆ రోడ్లన్నిటి ఖరాబు తప్ప ఏం గ్రామ అభివృద్ధి మాత్రం ఏం కాలే. ఇప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాత్రం సీసీ రోడ్లు, బ్రిడ్జ్ నిర్మిస్తుండు. అది రైతులకు ఇబ్బంది కాకుండా బాగా వచ్చినప్పుడు రైతులు అటు వెళ్ళలేకపోతున్నారు. దానికోసం సారు బ్రిడ్జ్, చిన్న చెక్ డ్యామ్ కూడా నిర్మించిండు. ఆ, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక చాలా అయినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ సెక్టర్ కూడా కొంచెం రిపేర్ ఉందని చెప్పి అంతకుముందు ప్యాచ్ వర్క్ ఉండే, ప్యాచ్ వర్క్ చిన్న చిన్నగా చేయించారు. ఎమ్మెల్యే కాదర్ కిషోర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉచికే ఉండే, ఉచికే మాత్రం లారీలు తరలించాడు. దానివల్ల రోడ్ అనేది చాలా ఖరాబ్ అయింది. అక్కడికి వెళ్ళడానికి రైతులు భూములు ఉంటాయి కదా, సాగు పొలాలు, వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి. అది ఎవరు పట్టించుకోలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని దృష్టిలోకి తెచ్చుకొని త్వరలో కూడా దాన్ని రోడ్డుని వేపిస్తారు. ఏంటంటే ఇప్పుడు ఉచిత ఆర్టీసీ బస్సులు మహిళ అన్నారు, ఓకే అది చేసిర్రు. మళ్ళీ ఏంది ఇంద్రమిల్ అన్నారు, అవి కూడా శాంక్షన్ అయింది. కరెంట్ విద్యుత్ 200 అని చెప్పారు, వోల్టేజ్ అని, అది కూడా ఇచ్చారు. ఇంకా ఏమన్నా సన్నబియ్యం ఇది చాలా గొప్ప విషయం. ఒక పేదవాడి పొట్ట నింపుతుందంటే చాలా గొప్ప విషయం. ఏ సీఎం కూడా ఇంతవరకు 9,000 కోట్ల రుణమాఫీ ఇంతవరకు వేయలే. ఒక్కసారి అకౌంట్లో ఈ సీఎం గారు మాత్రం వేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే సాధారణ రైతు. ఇక్కడ ఉన్నది మందుల సామిల్ గారు, సాధారణ రైతు బిడ్డ. సార్ కూడా పేద కుటుంబం నుంచి వచ్చినాడు. సార్కి ఇరికే కష్టాలు అన్నిటి సార్కి తెలుసు. నిత్యం చూస్తుంటాడు కదా, పొలం పండిస్తున్నాడు ఇప్పటికీ పంట.